హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి కుకింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటుందనమాట. దానికి జిన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ తను సూప్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సో, తినేమో ఎలా చేయాలో చెప్తూ ఉంటే జెన్ మోమో అది చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ ఒక సూప్ చేస్తుందనమాట. అది జిన్‌కి కూడా ఒకసారి తాగి చెప్పు అని చెప్పేసి జిన్ టేస్ట్ చేసిన తర్వాత నిజంగా చేశావన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటుంది. అందులో కెచప్ కావాలని చెప్పేసి ఆ కెచప్ ఓపెన్ చేసి ఎంతసేపు ప్రెస్ చేసినా రావట్లేదని చెప్పి గట్టిగా సైడ్‌కి పెట్టి ప్రెస్ చేస్తుందనమాట. అది వెళ్ళి పాపం జిన్ జాకెట్ మీద పడిపోతుందనమాట టీ షర్ట్ మీద. సారీ, సారీ అని చెప్తే పర్లేదు ఇట్స్ ఓకే నేను వెళ్ళి చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే నేను వస్తా అని చెప్పేసి మోమో కూడా వెళ్తుందనమాట. మోమో రూమ్‌కి వెళ్తాడు. తిను వెళ్ళగానే ఏం చేస్తుందంటే టీ షర్ట్ తీసిస్తుంది. తనేమో టీ షర్ట్ తీస్తూ ఉంటే జిన్ వెనక నుండి చూసి, అమ్మో! ఏంటి ఇంత బావుందని చెప్పేసి కళ్ళు మూసుకుంటుంది. నేనేం చూడట్లేదని చెప్పేసి, జిన్ అది చూసి బెడ్ మీద కూర్చొని మూముని కూడా తల ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడనమాట. నేనేం చూడట్లేదంటే, చూస్తే ఏమవుతుంది నాకు టీ షర్ట్ వేయి నాకు హెల్ప్ చెయి అని చెప్పేసంటే, మూముతోనే టీ షర్ట్ వేయించుకుంటాడు. తర్వాత మోముని కిస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే, ఇంతలో వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట. వాళ్ళ డాడ్ ఇంకా, మామ్ ఇంకా, తన సిస్టర్ కూడా వస్తారు. వాళ్ళొచ్చారని చెప్పేసి మోము కంగారు పడుతూ ఉంటుంది. వాళ్ళు రాగానే కిచెన్ అంతా ఏంటి ఇలా ఉందని చెప్పేసి వాళ్ళ స్టెప్ మామ్ అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మాయేమో చిన్న పాప జిన్ వచ్చేసి నాకు టాబ్లెట్ కావాలి ఎక్కడుంది అంటే, తన ట్యాబ్ వచ్చేసి మోము రూమ్‌లో ఉంటుందనమాట. తను వెంటనే అది విని వెంటనే లైట్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు రాకుండా ఉంటారు రూమ్ లోపలికి. వీళ్ళిద్దరూ సేమ్ రూమ్‌లో ఉన్నారని తెలియకుండా ఉంటుందని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు అది చూసి మోము నిద్రపోతున్నట్టుంది. తర్వాత వెళ్దువులే అని చెప్పేసి అంటుందనమాట. లోపల జిన్ వచ్చేసి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం కాదని చెప్పి నవ్వుతూ ఉంటే, అలా ఎలా అవుతుంది? ఏం కాదని నువ్వెలా చెప్తావు? మనిద్దరం ఒకే రూమ్‌లో లైట్ ఆఫ్ చేసుకొని ఉంటే వాళ్ళు రాంగ్‌గా అర్థం చేసుకుంటారంటే, ఏం కాదులే నేనేదో ఒకటి చేస్తా అని చెప్పేసి లైట్ ఆన్ చేస్తాడనమాట. సో, వెంటనే ఆ చిన్న పాపకి జిన్ లైట్ ఆన్ అయిందంటే, సరే వెళ్లి తెచ్చుకో టాబ్లెట్ అన్నట్టు చెప్తుందనమాట. ఇంతలో జిన్నే డోర్ ఓపెన్ చేసి తనకి ట్యాబ్ ఇచ్చేస్తాడు. ఇదిగో నీ ట్యాబ్ అని చెప్పేసి. ఆ పాప వీళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో ఏం చేస్తున్నారు అన్నట్టు చూస్తూ ఉంటుందనమాట. బయటికి రాగానే మోము కూడా బయటకొచ్చేస్తుంది. నాన్నగారేమో వాళ్ళ అమ్మగారితో "నువ్వు కుక్ చేయకు నేనే చేస్తాను. నువ్వు చేస్తే గంటలు గంటలు చేస్తావు" అని చెప్పేసి తనే కిచెన్‌లోకి వెళ్లి కుక్ చేస్తూ ఉంటాడు. మోముని చూసి "ఏమైంది నీకు అలా ఫేస్ రెడ్‌గా ఉందని" చెప్పేసి ఫ్యాన్ ఆన్ చేస్తుందనమాట. అయినా మీ ఇద్దరు రూమ్‌లో ఏం చేస్తున్నారంటే తన రూమ్‌లో లైట్స్ వర్క్ అవ్వట్లేదు. నేను ఫిక్స్ చేయడానికి వెళ్ళాను అంటే వాళ్ళ అమ్మగారు "అవునులే ఇంట్లో ఏవి సక్రమంగా పనిచేయవు తెలిసిందేగా" అన్నట్టు అంటుంది. ఇక కుకింగ్ అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేయడానికి సిద్ధమవుతారనమాట. టేబుల్ దగ్గర కూర్చుంటారు. తినేసి మోమో వాళ్ళ నాన్నగారిని ప్రైజ్ చేస్తుంది చాలా బావుందని చెప్పేసి. నేను చేయగలను అన్నట్టు జెన్ అంటే ఎంత చేసినా నువ్వు మా నాన్నగారులా అయితే చేయలేవులే అన్నట్టు తను చెప్తుందనమాట. జెన్ ఈ మధ్య ఎక్కువగా ఇంటికొస్తున్నాడు. మోమో ఉన్నప్పుడు ఇంతకుముందు అసలు వచ్చేవాడే కాదు అన్నట్టు వాళ్ళ అమ్మగారంటే, వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది చిన్నప్పటి నుండి అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటారనమాట. ఇంతలో జిన్ ఏం చేస్తుందంటే ఆ చిన్న పాప, ఎందుకంటే మోమో నీకు జిన్ అంటే ఇష్టమా అన్నట్టు అడుగుతుందనమాట. మోమో వినదు. ఫస్ట్ జిన్ వెంటనే మీ సిస్టర్ ఏదో అడుగుతుంది ఒకసారి ఏంటో అడుగంటే, మళ్ళీ తను అడుగుతుంది. మీ ఇద్దరు ఇష్టపడుతున్నారా? మోమో నీకు జిన్ అంటే ఇష్టమా అని చెప్పేసి. ఎందుకలా అడుగుతున్నావు అన్నట్టు అంటే, ఒకరోజు బ్రదర్ కనిపించలేదని మోమో ఏడుస్తుంది అన్నట్టు చెప్తుందనమాట. అవునా! నిజమా? ఎందుకు ఏడ్చావు అన్నట్టు వాళ్ళ అమ్మగారు క్వెషన్ చేస్తే, అది నేను కొన్ని లెటర్స్ చదివాను. ఆర్సరీ వెనక దాగున్న కొన్ని లెటర్స్ చదివి అప్పుడు ఎమోషనల్ అయ్యాను అంతేలే అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడు జిన్‌కి అర్థమైపోతుంది. అంటే తను రిటర్న్‌గా రిప్లైస్ ఇస్తూ రాసిన లెటర్స్ అన్నీ మోమో చదివేసిందని చెప్పేసి. ఆ చిన్న పాప వెంటనే మనం రేపందరం కలిసి బీచ్‌కి వెళ్దామంటే, వెళ్దాం తప్పకుండా వెకేషన్ వెళ్ళి కూడా చాలా డేస్ అవుతుందని చెప్పేసి అందరూ బీచ్‌కి వెళ్దాం అనుకోని జిన్‌ని కూడా అడిగితే, నేనొస్తాను రెడీగానే ఉన్నాను అన్నట్టు చెప్తాడు. జిన్ ఏం చేస్తాడంటే కావాలని మోమో స్లిప్పర్‌ని దూరంగా కాలుతో నెట్టేస్తాడనమాట. తను కింద నుండి కాలు రబ్ చేస్తూ ఉంటే, సో, అయ్యయ్యో! ఎవరిదో స్లిప్పర్ పడిపోయినట్టుందంటే, మోమోదే అని చెప్పి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి జిన్ మళ్ళీ తనే తీసుకొచ్చి తన కాలుకి పెడతాడనమాట. వేసుకో అని చెప్పి. నెక్స్ట్ డే అనుకున్నట్టే వాళ్ళు ఒక బోట్‌లో బీచ్‌కి వెళ్తారనమాట. బీచ్‌కి వెళ్ళడమే కాకుండా ఒక బోట్‌లో లోపలికి వెళ్తారు యాక్చువల్లీ ఎంజాయ్ చేయడానికి వ్యూ అంతా. సో, ఫస్ట్ వచ్చేసి వాళ్ళు సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. జిన్ ఇంకా మోమో. జిన్ వచ్చేసి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. తర్వాతొచ్చేసి వాళ్ళ నాన్నగారు మళ్ళీ డ్రింకింగ్ అంటే, "లేదు నీకు డ్రింకింగ్ ఇక్కడ చేయడానికి వీల్లేదు. కావాలంటే ఈవినింగ్ నేను కూడా నీతో పాటు డ్రింక్ చేస్తా" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తుందనమాట. సరే మనందరం కలిసి ఫిషింగ్ చేద్దాం అని చెప్పేసి అందరూ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సో, మోమోకేమో ఒక్క ఫిష్ కూడా పడదనమాట. వాళ్ళ నాన్నగారికి ఒక ఫిష్ పడుతుంది. నాకొక ఫిష్ పడిందని చెప్పి చూస్తూ ఉంటారు. అదేంటి నాకొక్కటి కూడా పడలేదన్నట్టు తను చెప్తూ ఉంటుంది. మోమో వాళ్ళ స్టెప్ మామ్ వచ్చేసి జిన్ని ఇలా క్వెషన్ చేస్తుంది. "ఈ మధ్య నీ గురించి పట్టించుకోవడం మర్చిపోయాను. నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదే" అన్నట్టంటే, లేదు అన్నట్టు చెప్తాడనమాట. ఆ వాన్ డాటర్ ఉంది కదా! తన పేరేంటి అంటే స్నేకీ అన్నట్టు తిను చెప్తుంది. నీకు తెలుసు తన గురించి ఎలా ఉంటుందంటే, చాలా బావుంటుంది. చాలా హాట్‌గా కూడా ఉంటుంది అన్నట్టు చెప్తుందనమాట. మరి నీకలాంటి టైప్ అంటే ఇష్టమా అన్నట్టు జిన్ని క్వెషన్ చేస్తుందనమాట. జిన్ లేదు నాకలాంటి టైప్ అంటే ఇష్టం లేదు అన్నట్టు చెప్తాడు. సరే ఫిషింగ్ చేసింది చాలు లోపల కరోకీ రూమ్ ఇంకా
హోమ్ థియేటర్ కూడా ఉందంట. మనం అక్కడికి వెళ్దామంటే దానికి క్విన్ వచ్చేసి లేదు నేను కొంచెం టయర్డ్‌గా ఉన్నాను డ్రైవ్ చేసిన తర్వాత కొంచెం న్యాప్ తీసుకుంటా అన్నట్టు చెప్తుంది. సరే మోము మనం వెళ్దామా అంటే లేదు యాక్చువల్లీ నేను బోట్ అంతా చూద్దాం అనుకుంటున్నాను తిరిగి అంటే, సరే మనిద్దరం బోట్ చూడ్డానికి వెళ్దాంలే అంటే యాక్చువల్లీ తను ఇంకా జిన్ కలిసి స్పెండ్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత. మళ్ళీ తనతో పాటు వస్తుంది అంటుందని చెప్పేసి వెంటనే ఇలా డైవర్ట్ చేసిందనమాట. నేను నాన్నతో కాన్ఫరెన్స్ మాట్లాడాలి. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ ఈవెంట్ ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయాలి అన్నట్టు చెప్తే, ఓహ్! అవునా! సరే అని చెప్పేసి తిను ఇంకా వాళ్ళ డాటర్ ఇద్దరు లోపలికి వెళ్తారనమాట. కరోకే రూమ్‌కి లేకపోతే హోమ్ థియేటర్‌కి. కాసేపట్లో స్విమ్ చేయడానికి మన జిన్ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తుంది. జ్ మోమో వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తుంది జిన్ దగ్గరికి. "ఏంటి అయిపోయిందా నీ కాన్ఫరెన్స్ కాల్" అంటే, "నువ్వు కూడా న్యాప్ అన్నావుగా అయిపోయిందా మరి" అన్నట్టు తను అడుగుతుందనమాట. "నువ్వు స్విమ్ చేయడానికొచ్చావా" అంటే, "నీకు స్నేకీ బాడీ టైప్ అంటే ఇష్టమా" అన్నట్టు తను క్వెషన్ చేస్తే, "ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు స్విమ్మింగ్ చేయడానికొచ్చావు కదా! పద కలిసి స్విమ్ చేద్దాం" అంటే, "నాకు స్విమ్మింగ్ వచ్చు నీకెలా తెలుసంటే, నీకు రాకపోతే నన్ను పట్టుకో నేను స్విమ్ చేస్తాను" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. అలా తను కిస్ చేయబోతుంటే అప్పుడే మోమోకి వాళ్ళ స్టెప్ మామ్ ఇంకా తన సిస్టర్ వస్తున్న వాళ్ళ మాటలు వినిపించి వాళ్ళు ఇటొస్తున్నారని అర్థమయ్యి వెంటనే అక్కడ పక్కనే చిన్న స్పేస్ ఉంటే అక్కడ వెళ్లి దాక్కుంటారనమాట. వాళ్ళొచ్చేసి జిన్ ఫోటో తీస్తూ ఉంటుంది వాళ్ళ స్టెప్ మామ్ వచ్చి. జిన్ వచ్చేసి అటువైపు వెళ్దామని చెప్పి వాళ్ళెళ్తూ ఉంటే దొరికిపోతారేమో అని చెప్పేసి క్విన్ వచ్చేసి ఏం చేస్తాడంటే వెంటనే వాటర్‌లో దూకేస్తాడనమాట. ఆ సౌండ్ ఏంటా అని చెప్పి వాళ్ళిద్దరు అటువైపు చూస్తే మోమో ఉంటుంది. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ" అంటే, "ఏం లేదు ఆ సౌండ్ బిగ్ ఫిష్" అని చెప్పేసి రూమ్‌లో చాలా సఫికేటింగ్‌గా ఉంది. అందుకే ఫ్రెష్ ఎయిర్ కోసం ఇక్కడొచ్చి కూర్చున్నాను అన్నట్టు చెప్పి కవర్ చేస్తుందనమాట. అవునా! సరే అని చెప్పేసి చెప్తుందనమాట. వాళ్ళెళ్ళిపోయారని చెప్పేసి క్విన్ వచ్చి మళ్ళీ రివర్స్ స్విమ్ చేస్తూ బోట్ వైపు వస్తూ ఉంటాడు. ఇంతలో జిన్ వస్తుంది. జిన్ వచ్చేసి తనకి ఐస్ క్రీమ్ ఇస్తుందనమాట. 2 కప్స్ ఇస్తే, "నాకు 2 కప్స్ ఎందుకు ఒక్కటి చాలు కదా" అన్నట్టు ముము అంటే, "లేదు నీకు 2 కావాలి" అన్నట్టు అంటుంది. ఆ పాపకి అర్థమైపోతుందనమాట వాళ్ళిద్దరు కలిసే ఉన్నారని అక్కడ. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే క్విన్ వచ్చేసి బోట్ లోపలికి ఎక్కేస్తాడు. అసలు చాలా భయపడిపోయాను. తెలివిగా నువ్వు భలే చేసావసల అన్నట్టు తను ఇంత టెన్షన్‌లో కూడా కరెక్ట్‌గా డెసిషన్ తీసుకొని తెలివిగా చేసావు నువ్వు సూపర్ అసల అన్నట్టు జిన్‌తో చెప్తుందనమాట. తనేం చేస్తుందంటే టవల్ తీసుకొని హెడ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ కోల్డ్ అటాక్ అవుతుందేమో అని చెప్పేసి. జిన్ ఏం చేస్తాడంటే ఆ టవల్ లోపల మూముని కూడా లాగి మూముని కిస్ చేస్తాడు. సో, నెక్స్ట్ డే చూపిస్తారు మనకి నెక్స్ట్ సీన్‌లో. తనొచ్చేసి గ్యారేజ్‌కి వస్తూ ఉంటుందనమాట. మన జిన్ వచ్చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బ్యాక్ సైడ్ నుండి ఎవరు చూడట్లేదని చెప్పేసి హగ్ చేసుకుంటుంది. నేను డర్టీగా ఉన్నానంటే పర్లేదు నువ్వెలా ఉన్నా నాకు ఓకే అన్నట్టు హగ్ చేసుకోబోతుందనమాట. ఇంతలో సాన్‌లే అరుచుకుంటూ వస్తాడనమాట. సాన్‌లే వస్తున్నాడని చెప్పి ఏం చేయాలో అర్థం కాక వైట్ హెయిర్ పీకుతున్నట్టు నాటకం ఆడుతుంది. సాన్‌లే ఇక్కడికొచ్చి "ఏం చేస్తున్నావు మోము అంత క్లోజ్‌గా ఉన్నారంటే" "ఏం లేదు జిన్‌కి వైట్ హెయిర్ వస్తే అది తీయడంలో హెల్ప్ చేస్తున్నాను అంతే" అన్నట్టు కవరప్ చేస్తుంది. "అవునా తీసావా మరి ఏదెక్కడ" అంటే కింద పడిపోయింది లేదు అన్నట్టు తను చెప్తుందనమాట. "నువ్వెందుకొచ్చావు" అన్నట్టు జిన్ క్వెషన్ చేస్తే "ఈ షాంపూ ఇవ్వడానికొచ్చాను" అని చెప్పేసి షాంపూ ఇస్తాడనమాట. వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఎనక్కొస్తాడు. వాళ్ళు మళ్ళీ కంగారు పడతారనమాట. ఏంటి మళ్ళా వచ్చాడని చెప్పేసి. ఏం లేదు ఈ షాంపూ గురించే చెప్దామని మళ్ళీ వచ్చానని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా కోసం లోపల వెయిట్ చెయి నేనొస్తా అన్నట్టు జిన్ చెప్తాడు మోమోతో. మోమో లోపలికి వెళ్తుందనమాట. వర్క్ చేసే వర్కర్స్‌ని కూడా ఇద్దరిని పంపించేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్రైవసీగా ఉండొచ్చని చెప్పేసి వాళ్ళిద్దరిని ఇక వర్క్ చేసింది చాలు ఈ రోజుకి చాలు ఇంటికి వెళ్ళిపోమంటే వాళ్ళేమో కొంచెమే ముందు చేసేసి వెళ్తాం అన్నట్టు చెప్తారు. వీళ్ళు వెళ్ళేలా లేరని చెప్పేసి ఒకరికేమో వాటర్ అడిగితే ఆల్రెడీ మీకోసం నేను వాటర్ బాటిల్ కొనిపెట్టా అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఇప్పుడేం చెప్పాడురా బాబు అని చెప్పి నాకు కోకోనట్ వాటర్ కావాలని చెప్పేసి వెళ్ళి తీసుకురా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకొకరికేమో నాకు కార్ పార్ట్స్ కొన్ని కావాలని చెప్పేసి డబ్బులిచ్చేసి ఒకరికి బైక్ ఇచ్చేసి పంపించేస్తాడనమాట చిన్నగా. పంపించేసి లోపలికి వెళ్తాడు. సో, మోమో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. అక్కడికి వెళ్తాడు. అందరిని పంపించేసావా అని మోమో అడిగితే, "ఆ! పంపించేసా" అన్నట్టు చెప్తాడు. అక్కడ డాగ్ ఒకటుంటుంది. డాగ్ ఎక్కడుంది అంటే, డాగ్ చూస్తే ఏమవుతుందంటే, లేదు లేదు అవి కూడా చూడకూడదు అన్నట్టు తను చెప్తుంది. డాగ్ ఫేస్ మీద ఒక కర్చీఫ్ ఏసేస్తాడనమాట. కర్చీఫ్ ఏసేసి ఇప్పుడు ఓకేనా అని చెప్పి మోమోని కిస్ చేస్తూ ఉంటాడు. ఆ డాగ్ అప్పుడే బయటికి వెళ్తుంది. సాన్లయ్ ఆ డాగ్‌ని వెతుకుతుంటే అప్పుడే అక్కడికొచ్చి వాళ్ళు కిస్ చేసుకోవడం సాన్లయ్ చూస్తాడనమాట. షాక్ అయిపోతాడు. వీళ్ళిద్దరు కలిసిపోయారా అని చెప్పేసి. సో, ఆహ్ మన జిన్‌కి అనుమానం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి చూస్తే సాన్‌లయ్ పక్కకి వెళ్ళిపోతాడనమాట. మోము నా మీద ఫోకస్ చెయ్ అని చెప్పేసి తనకి మళ్ళీ కిస్ చేస్తుంది. సాన్‌లయ్‌కి ఇక విషయం తెలిసిపోయి అక్కడి నుండి సైలెంట్‌గా ఎస్కేప్ అయిపోతాడు. ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. ఎందుకంటే నాన్న మెటార్ షో అక్కడ జరుగుతుందని చెప్పి చెప్తుంది. ఆ రోజైనా సరే తను ఎలా అయినా సరే మెటార్ వచ్చినప్పుడు విష్ చేసుకుంటే జరుగుతుందని చెప్పి నమ్మకం ఉంటుంది కదా! విష్ చేసుకుందాం అని చెప్పేసి క్వీన్‌తో మోమో అక్కడికొస్తుందనమాట. ఇద్దరు కార్‌లోనే ఉంటారు. లాస్ట్ టైమ్‌లో నిద్రపోతావు అన్నట్టు క్వీన్ అంటే, లేదు లేదు ఈసారి అస్సలు నిద్రపోను. కాఫీ తాగొచ్చాను. ఒకవేళ నేను నిద్రపోయినా నువ్వు నన్ను లేపాల్సిందే. కన్ఫర్మ్‌గా ఈసారి నేను విష్ చేయాలి అన్నట్టు తను చెప్తుంది. సో, తన కోసం స్ట్రాబెర్రీస్ కూడా తీసుకొస్తాడనమాట. ఇదిగో ఫ్రెష్‌గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ తినని చెప్పేసి తనకొకటి పెట్టేసి తను తింటూ ఉన్నప్పుడు తిను కూడా దాన్నే తీసుకొని తింటాడనమాట.
సో, మోమో వెంటనే మళ్ళీ తనని కిస్ చేస్తుంది. కిస్ చేసినప్పుడు మెటార్ వచ్చినట్టు తను అబ్జర్వ్ చేసి వెంటనే దాన్ని ఆపేసి ఇక కోరుకోవడం స్టార్ట్ చేస్తుందనమాట. "నువ్వేం కోరుకోవా?" అంటే తను మోమోని హగ్ చేసుకుంటాడు. మోమో వచ్చేసి ఎలా అయినా సరే మేమిద్దరం లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటుంది. ఇక అది అయిన తర్వాత ఇద్దరు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.